ఇలాగ ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసి వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ నేమ్, రెఫరల్ నేమ్ 2 డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే ఓకే అనుకుని కన్ఫర్మ్ అయితే ఇక్కడ కింద మిగతా డీటెయిల్స్ కస్టమర్ నేము, వాళ్ళ సన్నాపు అనేది మనం ఇక్కడ పెట్టుకొని దాని కింద వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది. చూడండి సార్, పంపించాను. హలో, ఇప్పుడు మనం పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అనకాపల్లి అని వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అని వచ్చేసింది. అంతా మొత్తం ఫీడ్ చేసినాక ఒకసారి చెక్ చేసుకొని అంటే కరెక్ట్గా ఉన్నది చెక్ చేసుకొని కింద రిజిస్టర్ అనేది టచ్ చేస్తే ఇలాగా మొత్తం కనిపిస్తుంది. దీన్ని కస్టమర్కి ఒకసారి సెండ్ చేసి వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్గా ఉందా లేదా అడ్రస్ అనేది అన్నీ కనుక్కున్న తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలాగ పంపించాలి. కింద ఇక్కడ లాంగ్ ఇది కొడితే లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. మెసేజ్లో వస్తుంది ఐడి పాస్వర్డ్. అవునవును. మీరు అడ్రస్ కావాలంటే మళ్ళీ ఏదైనా మార్చుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు. మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది నేను ఒక వీడియో పంపిస్తాను మీకు. ఆ వీడియో చూస్తే మీకు ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది తెలుస్తుంది. ఓకే సార్. తర్వాత వచ్చేసి మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చూడండి, ఇప్పుడు మనం
మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓకే అని ఏమైనా డీటెయిల్స్ తేడా ఉన్నా కూడా మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకొని చేయొచ్చు. సబ్మిట్ కొట్టేస్తే ఐడి క్రియేట్ అయిపోద్ది. ఐడి అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఐడి పాస్వర్డ్ 2 వెళ్తాయి, మనకైతే ఓన్లీ ఐడి మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. ఇది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేయాలి. దాన్ని ఐడి క్రియేట్ చేయడం, తర్వాత ఈ నెంబర్ అనేది వాళ్ళకి పంపించేస్తాము. తర్వాత వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ యూజర్ నేమ్ అనే దగ్గర ఈ ఐడి నెంబర్ కొట్టాలి. పాస్వర్డ్ అనేది వాళ్ళకి వచ్చి ఉంటుంది మెసేజ్లో. ఆ ఐడి నెంబర్ అనేది వాళ్ళ కాంటాక్ట్లో ఫీడ్ చేసుకోమని వాళ్ళకి చెప్పాలి. తర్వాత పాస్వర్డ్ అనేది రాసుకోమని చెప్పాలి. అది ఎంటర్ చేసి వాళ్ళకి న్యూ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఆడ క్రియేట్ చేసుకోవాలి. ఓల్డ్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని వాళ్ళకి గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తే సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఎలా పర్చేజ్ చేయాలి అనేది మనం వీడియో వాళ్ళకి పంపించేస్తే ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేయాలనేది పర్చేజ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా 3 మీటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి దీని గురించి చెప్పాలి. ఫస్ట్ అయితే ఐడి క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం కంపెనీ ఏందని చెప్పకూడదు. 3 డేస్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి మీటింగ్లన్నీ బిజినెస్ ఇంట్రడక్షన్ మీటింగ్ అన్నీ అయిపోయింటే అప్పుడు వాళ్ళకి దీని గురించి మనం యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అన్నీ మీటింగ్లోనే చెప్తారు. మనం కూడా చెప్పచ్చు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇలాగా ఐడి క్రియేట్ చేయడం ఈ వీడియో చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను.